ఇది పచ్చిపాత వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. మరి జగన్ గారి ప్రభుత్వంలో ఏం పెట్టుకోరు? ప్రభుత్వంలోటంతే అది రాయలేదు. ప్రభుత్వంలోటంతే నీ ఊసి చాలలేదు 60 సంవత్సరాలు పోతే అవుతుందని అన్నాడు. పట్టించుకోలేదు అవి మల్లాకృష్ణ తీర్చారంటే మరి రాయనేది మరి చేయని మరి మన ఓట్లు వేస్తామన్నారు కదా మరి చంద్రబాబు నాయుడు అవి ఓట్లు వేసాను అజాను కాళ్ళు పెట్టుకొని కాళ్ళు ఓటు వేసాను అజాను ఈయనకి సైకిల్ గుర్తుకి వేసి మరి నేను వెళ్ళి మరి 5 ఓట్లను కానకేసాను. నాకు ఏదో పింఛన్ రాస్తాడు అనుకుని అదే మరి సచివాలయంలో పెట్టుకున్నారా కాగితాలు? మళ్ళీ సర్టిఫికేట్ కాగితం వచ్చింది నూజివీడులో తెచ్చి అది ఇచ్చారు. అక్కడే పెట్టాము ఎన్నికాడే పెట్టాను. ఎన్నికాడ పెడితే మరి మరి ఏది ఎవరికైనా తనకే ఉన్నాను. నూజివీడు పంపించారు పెద్ద అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ కాగితం ఇచ్చాడు. అక్కడి నుంచి అక్కడ సచివాలయం నుంచి అక్కడి నుంచి పంపించాడు. అది అలా సరే కూకున్నది ఎవరు మరి పట్టించుకోకపోతే తనకే ఉండిపోయినాను. మరి ఈ బాబు వచ్చాడంటే ఈ బాబు అని పింఛన్ మరి ఇవిడికి రాయనది వచ్చిన వాళ్ళకి పింఛన్ పోతాడు వచ్చిన వాళ్ళకి రాయిస్తాడు ఇస్తాను అంతే. అరే మరి ఇవ్వకపోతే అలా కుర్చీ మంచం పెట్టేసాను అది. పెన్షనే కాకుండా జగన్ గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏమి అందలేదా మీకు? అందేం అందలేదు అది టాప్ కాదు అందలేదు. జగన్ గారు ఉన్నప్పుడు ఏం లేదు అప్పుడే కాలేజీ పడిపోయింది కానీ మరి పట్టించుకోలేదు ఏ టాప్ కాదు అవును. చంద్రబాబు నాయుడు వస్తారని చంద్రబాబు నాయుడు వస్తే లేదు అది అప్పుడు వచ్చి రాజస్థాన్ అన్నారు. వచ్చే పార్టీ ఎమ్మెల్యేకి ఓట్లు వేయండి మీకు రాజస్థాన్ పింఛన్ అన్నారు. అది పింఛన్ రాదు ఏది రాను అనగే ఉన్నాను ఏది ఆటో కార్డు కానీ ఏది ఆటో కార్డు పెట్టింది పింఛనే రాయలేదు అది. 2 సంవత్సరాల పచ్చిపోత వచ్చి సడన్గా మంచం పెట్టేసి ఉన్నాను. సంవత్సరం పెట్టేసి మంచంలో పెట్టేసి అనగే ఉన్నాను. పింఛనే వాళ్ళు పట్టించుకుని తవుడు ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడంటే చంద్రబాబు నాయుడు పట్టించుకోండి. మరి ఆయన అంతా కొత్త పింఛన్లు ఎవడో పెడతానంతా ఎవడో పెడతానని లేదండి. సర్టిఫికేట్ కాగితం తెచ్చుకోమన్నారు దాట కార్డు తెచ్చుకొని అనగే ఉన్నది ఆ కాగితం ఒక 2,000 రూపాయలు తుడి పెట్టాము అక్కడ నూజివీడు ఒకటి ఇటువంటి దవ్ను